రైట్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో హానర్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏమొస్తాయి వీటి గురించి మనం 1 by 1 చూద్దాం. సో ముందుగా ఇక్కడ ప్రసాద్ సోల్డ్ గూడ్స్ టు లతా ₹1 lakh ఆన్ క్రెడిట్ బేసిస్. Prasad draw 3 months bill on Lata and accepted the bill and returned it to Prasad on the same date. On the due date, the bill was honored. Pass journal entries in all parties. సో ముందుగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనకు 3 పార్టీస్ ఉంటారు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 3 types ఆఫ్ పార్టీస్ అనేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అందులో ఆ 3 types ఆఫ్ పార్టీస్లో ఫస్ట్ పార్టీ ఎవరు అంటే డ్రాయర్ అని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ పార్టీ డ్రాయర్ అంటే ఇతను సెల్లర్. నెక్స్ట్ పార్టీ డ్రాయి అంటే ఇతను బయ్యర్. నెక్స్ట్ ఎండార్సీ, మూడో పార్టీ ఎండార్సీ. సో ఈ ఎండార్సీ అంటే ఏంటి అనేటువంటిది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మొత్తం 3 పార్టీస్, డ్రాయర్, డ్రాయి అండ్ ఎండార్సీ. డ్రాయర్ని సెల్లర్ అని, డ్రాయిని బయర్ అని, అండ్ ఎండార్సీ అంటే ఏంటి అంటే క్లారిఫికేషన్గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడే ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాబ్లం ప్రకారంగా ప్రసాద్ వచ్చి డ్రాయరు, లతా వచ్చి డ్రాయి అండ్ ప్రసాద్ సెల్లరు, లతా వచ్చి బయ్యర్. ఇక్కడ మనకు ఒక 4 కేసెస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఆ 4 కేసెస్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం అనేటువంటి చేయాలి. సో ఇక్కడ పూర్తిగా కూడా ఎంట్రీస్ అనేటువంటి మనం రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఎంట్రీస్ ఏంటి అనేటువంటి 1 by 1 చూద్దాం. రైట్. ముందుగా జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రసాద్ అంటే డ్రాయర్ బుక్స్లో జర్నల్ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సిచ్యువేషన్స్ 4 కేసెస్ ఉన్నాయి. మామూలుగా ప్రాబ్లం ఎలా అడుగుతారు అంటే ఒక్కొక్క కేసు గురించి అడగచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని కామన్ ఎంట్రీస్ అంటే సిచ్యువేషన్ 1కైనా సరే, కేస్ 2కైనా సరే, కేస్ 3కైనా సరే, కేస్ 4కైనా సరే కొన్ని కామన్ ఎంట్రీస్ అనేటువంటి రావడం జరుగుతుంది. కామన్ ఎంట్రీస్ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ 2 కామన్ ఎంట్రీస్ ఉన్నాయి. ఆ 2 కామన్ ఎంట్రీస్ ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 2 కామన్ ఎంట్రీస్ ఏంటి అంటే ప్రసాద్ సోల్డ్ గూడ్స్ టు లతా. ప్రసాద్ సోల్డ్ గూడ్స్ టు లతా ₹1 lakh. ఇక్కడ ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రసాద్లో ఎంట్రీ ఏంటి అంటే లతా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 1 lakh. లతా అకౌంట్ ఎందుకు డెబిట్ చేయాలంటే క్రెడిట్ బేసిస్ పైన లతా తీసుకుంటాం కాబట్టి లతా రిసీవర్ కాబట్టి డెబిట్ చేయాలి. అండ్ సేల్స్ గూడ్స్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. సో గూడ్స్ గోజ్ అవుట్ కాబట్టి సేల్స్ని క్రెడిట్లో రికార్డు చేయాలి. సో ఎంట్రీ ఏంటంటే లతా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో డేట్ 1/1/2018 ఇది ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ ఏంటి అంటే ఇక్కడ ప్రసాద్ డ్రాస్ ఏ 3 months బిల్. ప్రసాద్ డ్రాస్ ఏ 3 months బిల్ ఆన్ లతా. సో బిల్ అనేటువంటి డ్రా చేయడం జరిగింది. యాక్చువల్గా బిల్ డ్రా చేయడం దేనికోసం అంటే ఇక్కడ క్రెడిట్ బేసిస్ పైన గూడ్స్ సేల్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేటువంటిది ఇన్ కేస్ 3 months తర్వాత రిసీవ్ చేసుకోలేకపోతే అంటే ఆ బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి సమయాన్ని ఎంతైతే గడువు అడుగుతారో ఆ గడువు తర్వాత వసూలు చేసుకోకపోతే, ఎవరు సెల్లర్ అనే వాళ్ళు వసూలు చేసుకోకపోతే అలాంటి సిచ్యువేషన్లో లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి, లీగల్గా వాళ్ళ నుంచి అమౌంట్ వసూలు చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక ఎవిడెన్స్ని మనం ఇక్కడ బిల్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ ఆ బిల్ అనేటువంటి ఎవరిపైన రాస్తారు అంటే బిల్లు రాసేది ఎవరు అంటే ఇక్కడ డ్రాయర్ అనేటువంటి వ్యక్తి అంటే సెల్లర్ ఎవరైతే ఉన్నాడో అతను బిల్ రాయడం జరుగుతుంది. ఎవరిపైన రాస్తారు అంటే డ్రాయీ పైన రాయడం జరుగుతుంది. అంటే బయ్యర్ పైన బిల్ అనేటువంటిది రాయడం జరుగుతుంది. దాన్ని డ్రాయీ ఏం చేస్తాడంటే యాక్సెప్ట్ చేసి అంటే సిగ్నేచర్ చేసి నేను ఇట్లా అంగీకరిస్తున్నాను అని సిగ్నేచర్ చేసి దాన్ని మళ్ళీ డ్రాయర్కి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఇలా వీళ్ళ మధ్య బిల్ అనేటువంటి జనరేట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు బిల్లు జనరేట్ చేసిన దానికి అంటే బిల్ రాసిన దానికి డ్రాయర్ బుక్స్లో, ప్రసాద్ బుక్స్లో మనం ఎంట్రీ ఏ విధంగా రికార్డ్ చేయాలి అంటే ఇక్కడ
బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు లతా అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు లతా అకౌంట్. ఇక్కడ లతా ఆల్రెడీ మనం డెబిట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే లతా ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ప్రకారంగా డెటార్ అప్పు పెట్టింది. ఇప్పుడు ఇక్కడ ఆ అప్పు ఏదైతే ఉందో దానికి బదులుగా బిల్ అనేటువంటిది రాయడం జరుగుతుంది. సో బిల్ రాయడం జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఆ డెటార్ని క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ చేయడానికి రికార్డ్ చేసినప్పుడు డెబిట్ చేసినాం, ఇప్పుడు క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్లో రికార్డ్ చేయాలి. అండ్ దానికి బదులుగా మనకి ఏమొస్తుందంటే బిల్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇది బిల్ అనేటువంటి రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా తీసుకోవాలి. సో రియల్ అకౌంటింగ్ రూల్ ఏం చెప్తుందంటే అసెట్స్ కమ్స్ ఇన్ అయితే దాని డెబిట్, గోస్ అవుట్ అయితే క్రెడిట్. సో క్రెడిట్ రాయమని చెప్తుంది. సో ఇప్పుడు బిల్ మనకు వస్తుంది కదా, అంటే అసెట్ కమ్స్ ఇన్ కాబట్టి మనం దాన్ని ఏం చేయాలంటే డెబిట్లో రికార్డ్ చేయాలి. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు లతా అకౌంట్. అండ్ లతాని ఎందుకు క్రెడిట్ చేయాలి అంటే ఆల్రెడీ లతా డెటార్గా రికార్డ్ చేసినాం, ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తాం బికాజ్ దానికి బదులుగా లతా మనకు బిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు లతా అకౌంట్ అనేటువంటి రికార్డ్ చేస్తాం. సో 1 lakh. ఇప్పుడు ఈ 2 కామన్ ఎంట్రీస్ ఏదైతే ఉన్నాయో అన్ని సిచ్యువేషన్స్లో కూడా అన్ని కేసెస్లో కూడా ఇవి రాస్తే సరిపోతుంది. ఒకవేళ ప్రాబ్లం గాన మనకు కేసెస్ ఇట్లా కాకుండా ఒక్కొక్క కేసు గురించి అడిగాడు, అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇన్ కేస్ ఇచ్చి ఓన్లీ కేస్ 1 మాత్రం ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ 2 ఎంట్రీసు రాయాలి, కేస్ 1కి సంబంధించిన ఎంట్రీ రికార్డ్ చేయాలి. ఒకవేళ సెకండ్ కేస్ మాత్రం ఉందనుకోండి క్వశ్చన్లో, అప్పుడు ఆ 2 ఎంట్రీస్ అంటే కామన్ ఎంట్రీస్ ఏవైతే నేను ఇందాక చెప్పానో ఆ కామన్ ఎంట్రీస్ రాయాలి. అదేవిధంగా ఈ కేస్ 2 అనేటువంటి కూడా మనం రికార్డ్ కేస్ 2కి సంబంధించిన ఎంట్రీ ఏదైతే ఉంటుందో అది మనం రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ ఇది కామన్ ఎంట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. ఏ మెథడ్ ఇచ్చినా అంటే ఏ కేసు ఇచ్చినా సరే కామన్ ఎంట్రీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకవేళ ఇదే సిచ్యువేషన్ని డ్రాయీ బుక్స్లో ఎలా రికార్డ్ చేయాలి అనేటువంటిది చూద్దాం. డ్రాయర్ బుక్స్లో రికార్డ్ చేసినాం, మరి డ్రాయీ బుక్స్ అంటే లతా బుక్స్లో ఎలా రికార్డ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ లతా పర్చేస్ చేయడం జరుగుతుంది కాబట్టి గూడ్స్ కమ్స్ ఇన్, పర్చేజ్ అకౌంట్ డెబిట్. ఎవరి దగ్గర నుంచి కొంటుంది? ప్రసాద్ దగ్గర నుంచి కొంటుంది. సో ప్రసాద్ గివర్ అవుతున్నాడు అక్కడ, అంటే ప్రసాద్ గివర్ కాబట్టి క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది రియల్ అకౌంట్ ప్రకారం తీసుకోవాలి, ప్రసాద్ వచ్చి పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం తీసుకోవాలి. సో కమ్స్ ఇన్ డెబిట్, గివర్ క్రెడిట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ప్రసాద్ అకౌంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాద్ ఏమవుతాడు అంటే క్రెడిటార్ అవుతాడు. ఎవరికి? లతాకి ప్రసాద్ ఏమవుతాడంటే క్రెడిటార్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ మనకి ఇక్కడ బిల్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎవరు రాసినటువంటి బిల్లు? ప్రసాద్ ఏదైతే బిల్ రాసున్నాడో ఆ బిల్లుని ఈ లతా ఎవరైతే ఉన్నారో యాక్సెప్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ లతాకు అది లయబిలిటీ అవుతుంది, ప్రసాద్కు అది అసెట్ అవుతుంది. కాబట్టి ప్రసాద్ బుక్స్లో బిల్స్ రిసీవబుల్గా రాసుకున్నాం, మరి లతా బుక్స్లో బిల్స్ పేయబుల్గా మనం రికార్డ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ బిల్స్ పేయబుల్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బిల్స్ పేయబుల్ ఏదైతే ఉందో అది లయబిలిటీ అవుతుంది. సో లయబిలిటీ ఎందుకంటే అప్పు జనరేట్ చేస్తున్నాం, సో లయబిలిటీ కాబట్టి న్యూ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. వెన్ లయబిలిటీ ఇంక్రీజెస్ ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. సో అండ్ ప్రసాద్ని ఎందుకు డెబిట్ చేయాలి అంటే ఆల్రెడీ మనం ఏం చేసినామంటే ప్రసాద్ని ఇక్కడ క్రెడిటార్గా రికార్డ్ చేసుకున్నాం, ఇప్పుడు క్రెడిట్లో రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు అతనికి దానికి బదులుగా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ లతా బిల్ అనేటువంటి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఒక లయబిలిటీ యాక్సెప్ట్ చేస్తుంది. సో కాబట్టి ఈ ప్రసాద్ ఏదైతే క్రెడిట్లో ఉందో దాన్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయడం కోసం దాన్ని మనం ఏం చేస్తున్నామంటే డెబిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఆ అకౌంట్ ఏదైతే క్రెడిట్ చేస్తున్నామో ఆ అకౌంట్ని డెబిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఎలా రికార్డ్ చేయాలంటే ప్రసాద్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అనేటువంటి ఎందుకు క్రెడిట్ చేయాలంటే లయబిలిటీ జనరేట్ అవుతాం కాబట్టి క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు కామన్ ఎంట్రీస్. నెక్స్ట్ ఒక్కొక్క సిచ్యువేషన్ గురించి ఎలా వస్తుంది ఏంటి అనేటువంటి 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ సిచ్యువేషన్ ఇక్కడ కేస్ 1
వెన్ బిల్ రీటైన్డ్ విత్ డ్రాయర్. దీని అర్థం ఏంటంటే మెచ్యూరిటీ అయ్యేంత వరకు కూడా బిల్ అమౌంట్ డ్రాయర్ దగ్గరే హోల్డ్ చేసుకోవడం. అంటే బిల్ ఏదైతే ఉందో, నాట్ అమౌంట్, బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ అలానే డ్రాయర్ దగ్గర మనకు అలానే ఉండిపోవడం. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చినప్పుడు దాని యొక్క జర్నల్ ఎంట్రీ ఎలా రికార్డ్ చేయాలి అంటే చూద్దాం. కేస్ 1, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎందుకంటే డ్యూ డేట్ వచ్చినప్పుడు, ఆ మెచ్యూరిటీ డేట్ వచ్చినప్పుడు క్యాష్ అనేటువంటి వస్తుంది, బిల్ రిటర్న్ చేయడం జరుగుతుంది. వన్ అసెట్ కమ్స్ ఇన్, అనదర్ అసెట్ గోస్ అవుట్. సో అసెట్ కమ్స్ ఇన్ డెబిట్, అసెట్ గోస్ అవుట్ క్రెడిట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఒకవేళ బ్యాంక్ ద్వారా జరిగితే, ఇన్ కేస్ అమౌంట్ అనేటువంటిది పేమెంటు బ్యాంక్ ద్వారా జరిగితే అప్పుడు బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీరు డేట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1/1/2012 అనేటువంటి డేట్ ఇచ్చాను. ఇది బిల్ రాసినటువంటి డేటు. ఇక్కడ ఇంకొక డేట్ ఏంటంటే 4/4/2012 అనేటువంటి ఉంది. సో ఈ డేట్ ఎలా వచ్చింది అంటే చూద్దాం. ఇక్కడ బిల్లు రాసినటువంటి 1/1/2012 ఎన్ని మంత్స్ బిల్ మనకు? 3 months బిల్. అంటే ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి డేట్ ఎలా వస్తుందంటే 1/1/2012లో బిల్ రాయడం జరిగింది. ఎన్ని మంత్స్ అన్నాడు? 3 months ఇచ్చాడు. తర్వాత మనకి ఇక్కడ ఎన్ని మంత్స్ బిల్ ఉన్నప్పటికీ కూడా గ్రేస్ డేస్ అనేటువంటి అలో చేయడం జరుగుతుంది. అడిషనల్ డేస్, గ్రేస్ డేస్ అంటే అడిషనల్ డేస్ అంటాం. అడిషనల్ డేస్ ఎన్ని డేస్ అంటే 3 days. ఒకవేళ బిల్ 4 months ఉన్నా కూడా 3 గ్రేస్ డేసే ఉంటుంది. ఒకవేళ బిల్ అనేటువంటి 4 months ఉన్నప్పటికీ కూడా 3 గ్రేస్ డేసే. సో గ్రేస్ డేస్ అనేటువంటి ఎప్పటికీ కూడా ఎన్ని డేస్ అంటే ఓన్లీ 3 గ్రేస్ డేస్ అనేటువంటి ఉంటాయి, 3 days మాత్రమే. సో దాని ప్రకారంగా ఇప్పుడు 1/1/2012 3 months యాడ్ చేసుకుంటే 3 monthsతో పాటు 3 గ్రేస్ డేస్ యాడ్ చేసుకోవాలి. సో మొత్తం మనకు డ్యూ డేట్ ఎప్పటికి వస్తుందంటే 1 + 3 4, 1 + 3 4. సో 4th April 2012 అనేటువంటి డ్యూ డేట్గా మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఎంట్రీ వచ్చి క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. అదే ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీ విషయానికి వద్దాం. సో హానర్డ్, ఇక్కడ చూస్తే ఇంకొకటి హానర్డ్ ఎంట్రీ ఫర్ ఆల్ కేసెస్. అంటే నేను ఇక్కడ మీకు ఏదైతే 4 cases ఇచ్చున్నానో ఆ 4 casesలో కూడా ఒకటే ఎంట్రీ జనరేట్ అవుతుందండి. అదేంటంటే బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, లేదా బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో 4 casesకి కూడా ఒకటే కామన్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ సిచ్యువేషన్ 2, కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటి అంటే వెన్ బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ 10% per annum. ఓకే, బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ ఇదేంటి? దీని పరిస్థితి ఏంటి అంటే మామూలుగా బిల్లు ఫస్ట్ రాశాడు, మెచ్యూరిటీ ఎప్పుడుకి వస్తుంది? 4th Aprilకి వస్తుంది, 3 months బిల్లు. కానీ డ్రాయర్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రాయర్కి డబ్బులు అనేటువంటి అవసరమైంది, అమౌంట్ అనేటువంటి అవసరమైంది. అలాంటి సిచ్యువేషన్లో వాడు ఏం చేయాలి? వాడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఉన్నటువంటి బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుని బ్యాంకుకి సేల్స్ చేస్తాడు. బ్యాంక్ ఏం చేస్తాడంటే సేల్స్ చేయడం జరుగుతుంది. సో సేల్స్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే బిల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బిల్ అమౌంట్లో కొంత డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంత డిస్కౌంట్ తీసేయడం జరుగుతుంది. సో డిస్కౌంట్ ఎందుకు తీస్తారు అంటే ఇప్పుడు బిల్ ఏమో 3 months తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. ఇప్పుడు బ్యాంకు వాడికి బిల్లుని డ్రాయర్ ఏం చేస్తున్నాడు అంటే సేల్స్ చేయడం జరుగుతుంది. బిల్లు January 1st సేల్ చేశాడు అనుకుందాం. సేల్స్ వచ్చి January 1st చేశాడు అనుకుందాం. అదే రోజు అంటే బిల్ ఏ రోజు అయితే రాసి ఉన్నాడో ఆ డేట్లోనే బిల్లుని సేల్ చేయడం జరిగింది. సేల్ చేసినప్పుడు ఇక్కడ బిల్ అమౌంట్ ఏమో మనకి ఎంత వచ్చిందంటే 1 lakh. కానీ బ్యాంకు వాడికి డబ్బులు వచ్చేది ఎప్పుడు? 3 months తర్వాత వస్తుంది. ఎలా అంటే ఈ బిల్లుని బ్యాంకుకి సేల్ చేసినప్పుడు ఆ బ్యాంకు బిల్లుని పెట్టుకొని హోల్డ్ చేసుకొని 3 months తర్వాత లతా నుంచి వసూలు చేయడం జరుగుతుంది.
ఎప్పుడు వసూలు చేస్తుంది? ఆఫ్టర్ 3 months. 3 months తర్వాత లతా నుంచి బిల్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఫస్ట్నే ప్రసాద్కి 1 lakh బ్యాంక్ ఇచ్చేసి 3 months తర్వాత లతా దగ్గర నుంచి వసూలు చేసుకోవాల్సిన అవసరం బ్యాంకుకి ఏంటి? సో కాబట్టి బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎంతో కొంత బెనిఫిట్ పొందాలి కాబట్టి ఇక్కడ బ్యాంకు డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు బ్యాంకుకి బిల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ బిల్ అమౌంట్లో కొంత అమౌంట్ అనేటువంటిది తగ్గించుకొని రిమైనింగ్ అమౌంట్ ప్రసాద్కి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్నే మనం ఇక్కడ డిస్కౌంట్ అని పిలవడం జరుగుతుంది. ఆ డిస్కౌంట్ ఏదైతే బ్యాంక్ చేస్తుందో ఆ డిస్కౌంట్ బ్యాంకుకి వచ్చేటువంటి ఇన్కమ్ లేదా గెయిన్గా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రసాద్కి అంటే డ్రాయర్ ఎవరైతే ఉంటాడో డ్రాయర్కి అది లాస్గా చెప్పుకోవచ్చు. సో కాబట్టి దీనికి ఎంట్రీ ఏంటి అంటే బ్యాంక్ ఈజ్ అ రిసీవర్ డెబిట్, డిస్కౌంట్ లాస్ డెబిట్, బిల్స్ రిసీవబుల్ క్రెడిట్. ఎందుకంటే బిల్స్ రిసీవబుల్ గోజ్ అవుట్. సో బిల్ అనేటువంటిది గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో బ్యాంక్ ఈజ్ అ రిసీవర్, డిస్కౌంట్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్, బిల్స్ రిసీవబుల్ అసెట్ గోజ్ అవుట్. సో అవుట్ కాబట్టి క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఎంట్రీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అమౌంట్ ఇక్కడ చూద్దాం. డిస్కౌంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినారు? 1 lakh బిల్ అమౌంట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. బిల్లు ఎన్ని మంత్స్ అంటే మిగిలినటువంటి బిల్ ఎన్ని మంత్స్ అంటే 3 months బిల్ మిగిలింది. సో ఫస్ట్నే ఇక్కడ మనకు ఏ డేట్లో బిల్ డిస్కౌంట్ చేశాడు అనేటువంటి చెప్పకపోతే ఏ రోజైతే బిల్ రాసిన్నాడో అదే రోజు డిస్కౌంట్ డేట్ కూడా తీసుకోవాలి. ఒకవేళ డిస్కౌంట్ డేట్ మెన్షన్ చేశాడు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మనం ఆ డిస్కౌంట్ డేట్ అనేటువంటి రికార్డ్ చేయాలి. కానీ ఇప్పుడు బిల్లు ఏ డేట్లో డిస్కౌంట్ అనేటువంటి చెప్పలేడు కాబట్టి మనం బిల్లు ఏ డేట్లో డిస్కౌంట్ అయిందని తీసుకోవాలి అంటే బిల్ రాసిన రోజే డిస్కౌంట్ అయిందని కన్సిడరేషన్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ చూద్దాం. బిల్లు 1st February డిస్కౌంట్ చేశాడు అనుకుందాం. యాక్చువల్గా బిల్ ఎన్ని మంత్స్? 3 months బిల్లు. బిల్ రాసింది ఎప్పుడు? బిల్ డ్రాన్ డేట్ వచ్చి 1st January, కానీ డిస్కౌంట్ చేసింది ఎప్పుడు? ఫిబ్రవరి. డిస్కౌంట్ చేసింది ఫిబ్రవరి, బిల్ రాసింది ఎప్పుడు అంటే జనవరి. ఇప్పుడు ఒకవేళగాన బిల్లు ఫిబ్రవరిలో డిస్కౌంట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ 3 monthsకి బదులుగా 2 months అనేటువంటి కన్సిడరేషన్ చేయాలి. కారణం ఏంటంటే టోటల్ బిల్ వచ్చేసి 3 months. ఒక నెల గడిచిన తర్వాత ఆఫ్టర్ 1 month తర్వాత డిస్కౌంట్ అనేటువంటి చేశాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయినటువంటి ఎన్ని మంత్స్? 3లో నుంచి 1 తీసేస్తే ఇక 2 months అనేటువంటి మిగులుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ 2/12 అనేటువంటి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం ప్రకారంగా అయితే 3/12. కారణం ఏంటంటే బిల్ ఎప్పుడు డిస్కౌంట్ చేశాడు అంటే అదే రోజే డిస్కౌంట్ చేయడం జరిగింది. ఏ రోజైతే బిల్ డ్రాన్ చేయడం జరిగిందో అదే రోజు డిస్కౌంట్ చేశాడు కాబట్టి సో సేమ్ డేట్ మనకు 3 months బిల్గా 3 monthsగా మనం ఇక్కడ కన్సిడరేషన్ చేయాలి. సో 1 lakh into 10/100 into 3/12. సో అమౌంట్ వచ్చి 2500. 1 lakhలో 2500 తీసేస్తే రిమైనింగ్ 9500. నెక్స్ట్ ఇంకొకటి నో ఎంట్రీ ఫర్ హానర్డ్. నో ఎంట్రీ ఫర్ హానర్డ్ ఇదేంటంటే ఎందుకు ఇలా వచ్చింది? హానర్ డేట్ ఎప్పుడు వస్తుంది మనకు? యాక్చువల్గా 4/4/2012లో రావడం జరుగుతుంది. ఆ డేట్లో ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే బిల్లు డ్రాయర్ దగ్గర లేదు ప్రస్తుతానికి. బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ అమ్మేశాడు కాబట్టి బిల్ ఎక్కడుందంటే బ్యాంక్లో ఉంది. బిల్ బ్యాంక్లో ఉండడం వల్ల ఆ ఎంట్రీ అనేటువంటిది బ్యాంక్ బుక్స్లో రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఎంట్రీ ఎక్కడ రికార్డ్ చేసుకుంటారు అంటే బ్యాంక్ బుక్లో రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. బ్యాంక్ బుక్లో రికార్డ్ చేసుకుంటారు. సో ఇక్కడ వీడి బుక్స్లో డ్రాయర్ బుక్స్లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. మరి డ్రాయి బుక్స్ విషయానికి వస్తే ఏం చెప్పాను? డ్రాయి బుక్స్లో ఆల్రెడీ మనం ఎంట్రీ రికార్డ్ చేసి చూపించున్నాను. ఆల్ కేసెస్ ఎంట్రీ హానర్డ్ ఎంట్రీ ఫర్ ఆల్ కేసెస్. హానర్డ్ ఎంట్రీ ఫర్ ఆల్ కేసెస్ అన్ని కేసెస్లో కూడా ఎంట్రీ అనేటువంటిది సేమ్. అన్ని కేసెస్కి కూడా ఎంట్రీ అనేటువంటిది సేమ్గా ఉంటుంది. అందుకే అక్కడ సేమ్ ఎంట్రీ రికార్డ్ చేసే బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే నెక్స్ట్
నెక్స్ట్ వెన్ బిల్ ఎండార్స్డ్ టు క్రెడిటార్ శ్రీధర్ బై డ్రాయర్. ఇక్కడ అసలు ఎండార్స్డ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఎండార్స్డ్ అంటే ఏంటో చూద్దాం. ఎండార్స్డ్ ఎవరు చేస్తున్నాడు? డ్రాయర్ చేస్తున్నాడు. ఎవరికి? శ్రీధర్కి. ఎండార్స్డ్ అంటే ఏంటి అంటే మనకు ఫస్ట్ ప్రసాద్ ఏం చేశాడు? ప్రసాద్ వచ్చి లతాకి సేల్స్ చేయడం జరిగింది. లత ఎవరికి బాకీ? లత ఎవరికి పే చేయాలా? ప్రసాద్కి పేమెంట్ చేయాలి. కానీ ప్రసాద్ ఏం చేసి ఉంటాడంటే శ్రీధర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసి ఉంటాడు. సో ఎవరి దగ్గర నుంచి? శ్రీధర్ దగ్గర నుంచి ప్రసాద్ గూడ్స్ పర్చేస్ చేయడం లేదా అప్పుగా ఏదైనా తీసుకోవడం అనేటువంటి జరిగింటుంది. ఇప్పుడు పేమెంట్ ప్రసాద్ ఎవరికి చేయాలి? శ్రీధర్కి పేమెంట్ చేయాలి. లత ఎవరికి చేయాలి? ప్రసాద్కి పేమెంట్ చేయాలి. కానీ లతా దగ్గర నుంచి ఏదైతే ప్రసాద్ బిల్ వసూలు చేసుకున్నాడో ఆ బిల్లుని ప్రసాద్ ఏం చేస్తాడంటే శ్రీధర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఎండార్స్మెంట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ప్రసాద్ లతాకు సేల్స్ చేయడం జరిగింది. లతా వచ్చి పేమెంట్ ఎవరికి చేయాలి? ప్రసాద్కి చేయాలి. ప్రసాద్ శ్రీధర్ దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నాడో లేదంటే ఇన్ కేస్ గూడ్స్ అనేటువంటి పర్చేస్ చేయడం జరిగింది అనుకుందాం. ఇప్పుడు ప్రసాద్ ఎవరికి పేమెంట్ చేయాలా? శ్రీధర్కి పేమెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే ప్రసాద్ శ్రీధర్కి పేమెంట్ చేయకుండా లతా నుంచి ఏదైతే బిల్గా వసూలు చేసుకుంటాడో ఆ బిల్లుని శ్రీధర్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే ఎండార్స్మెంట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎండార్స్మెంట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఫస్ట్ థింగ్ డ్రాయర్ బుక్స్, దట్ ఈజ్ ప్రసాద్ బుక్స్లో ఎంట్రీ ఏం రాయాలి అనేటువంటిది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఎంట్రీ వచ్చి కేస్ 3లో ఎంట్రీ వచ్చి శ్రీధర్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. శ్రీధర్ ఎందుకు డెబిట్ చేయాలి? బికాస్ ఆ బిల్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సో శ్రీధర్ రిసీవర్. సో శ్రీధర్ ఏం చేస్తున్నాడంటే రిసీవర్ కాబట్టి పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా డెబిట్ చేసుకోవాలి. నెక్స్ట్ బిల్ ఏం చెప్పాను? బిల్లు అసెట్ అన్నాను. సో గోజ్ అవుట్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్లో టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ క్రెడిట్ చేసుకోవడం. సో ఎంట్రీ వచ్చి శ్రీధర్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో శ్రీధర్ రిసీవర్, బిల్ గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్లో బిల్స్ రిసీవబుల్ రికార్డ్ చేస్తాం. సో అమౌంట్ వచ్చి సేమ్ 1 lakh అమౌంట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో అమౌంట్ వచ్చి ఇక్కడ 1 lakh అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషను ఏ డేట్లో రికార్డ్ అవ్వాలి? ఏ డేట్లో అయితే ఎండార్స్ చేసినా ఆ డేట్ రికార్డ్ చేయాలి. కానీ ప్రాబ్లంలో డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి సో 1st Januaryని మనం రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ని ఎండార్స్ డ్రాయి బుక్స్లో ఏమైనా రికార్డ్ చేయాలా అంటే డ్రాయి బుక్స్లో దీనికి ఎంట్రీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంటే ఆ 1st Januaryన రికార్డ్ చేయాల్సిన అవసరం లేదండి. కారణం ఏంటంటే ఇక్కడ ఎవరి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతోంది అంటే ప్రసాద్కి అండ్ ఎండార్సీ అంటే శ్రీధర్ మధ్య జరుగుతోంది కాబట్టి ఈ లతాకు ఇది అవసరం లేదు. కాబట్టి వీళ్ళ బుక్స్లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాంతో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎండార్సీ బుక్స్ అనేటువంటి రికార్డ్ చేయాలండి. ఎండార్సీ బుక్స్లో రికార్డ్ చేయాలి. ఎండార్సీ బుక్స్లో బిల్ ఎండార్స్ చేసుకున్నప్పుడు బిల్ రావడం జరుగుతుంది కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ప్రసాద్ అకౌంట్. బికాస్ బిల్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేసుకుంటాం, ప్రసాద్ గివర్ క్రెడిట్ చేసుకుంటాం. సో ఎంట్రీ ఏంటంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ప్రసాద్ అకౌంట్ ఈజ్ అ జనరల్ ఎంట్రీ 1 lakh. నెక్స్ట్ హానర్డ్కి ఎంట్రీ ఏం రాయాలి? హానర్డ్కి ఎంట్రీ ఇక్కడ ప్రస్తుతానికి బిల్ ఎవరి దగ్గర ఉంది? శ్రీధర్ దగ్గర ఉంది. సో ఫస్ట్ థింగ్ శ్రీధర్ బుక్స్లో రికార్డ్ చేయాలి. సో డేట్ ఏంటి? ఏ డేట్ రికార్డ్ చేయాలి? సింపుల్ 4/4/2012 చెప్పాను కదా. ఎలా వచ్చింది? 3 days 3 months యాడ్ చేసుకుంటే మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి జనరల్ ఎంట్రీ ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎందుకు? డబ్బులు ఇస్తున్నారు. హానర్ అంటే డబ్బులు ఇచ్చేయడం. హానర్డ్ మీన్స్ డబ్బులు ఇవ్వడం. 3 months అయిపోయిన తర్వాత
పేమెంట్ అనేటువంటి చేశాడు, డ్యూ డేట్ వచ్చినప్పుడు పేమెంట్ చేయడాన్ని హానర్డ్ అని పిలవడం జరుగుతుంది. సో హానర్డ్ అయినప్పుడు ఇక్కడ క్యాష్ కమ్స్ ఇన్, బిల్ గోస్ అవుట్. సో ఎంట్రీ సింపుల్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, క్యాష్ కమ్స్ ఇన్, బిల్స్ గోస్ అవుట్, కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. ఒకవేళ బ్యాంక్ ద్వారా జరిగితే బ్యాంక్ అకౌంట్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు కేస్ 3లో 4/4/2012లో ఎంట్రీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. నో ఎంట్రీ ఫర్ హానర్డ్. కారణం ఏంటంటే బిల్ ఎవరి దగ్గర ఉంది? శ్రీధర్ దగ్గర ఉంది. పేమెంట్ ఎవరు చేస్తారు? లతా చేస్తారు. సో ఎవరి బుక్స్లో రికార్డ్ చేయాలంటే శ్రీధర్ దాంట్లో రికార్డ్ చేయాలి, లతా దాంట్లో రికార్డ్ చేయాలి. వీడి దాంట్లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి దాంట్లో అంటే ప్రసాద్ దాంట్లో. కారణం ఏంటంటే బిల్లు వాడి దగ్గర లేదు, ఆ బిల్లుని ఆల్రెడీ ఎండార్స్ చేసేయడం జరిగింది, కాబట్టి అక్కడ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4th సిచ్యువేషన్, కేస్ 4, when bill sent to bank for collection. సో అసలు ఈ బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ దీనికి ఈ 4th సిచ్యువేషన్కి 2nd సిచ్యువేషన్కి చిన్న తేడా ఉంది. ఏంటి ఆ డిఫరెన్సేషన్ ఏంటి అంటే 4th సిచ్యువేషన్లో మనకు బిల్ అనేటువంటి బ్యాంకుకి సేల్స్ చేయట్లేదు, బిల్లు బ్యాంకుకి సేల్ చేయట్లేదు. ఏం చేస్తున్నామంటే బిల్లుని బ్యాంకులో ఒక టెంపరరీ అకౌంట్ అనేటువంటి ఓపెన్ చేసి ఆ టెంపరరీ అకౌంట్కి పంపించడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే డ్యూ డేట్ వచ్చినప్పుడు, అంటే 3 months గడిచిన తర్వాత ఎవరి దగ్గర నుంచి అయితే వసూలు చేయాలో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఆ అమౌంట్ని డ్రాయర్ అయినటువంటి ప్రసాద్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది, అంటే క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రసాద్ ఏం చేస్తున్నాడంటే బిల్లుని కేవలం బ్యాంకుకి పంపించడం జరుగుతుంది. సో పర్పస్ ఏంటి అంటే కలెక్షన్ చేయడం కోసం బ్యాంకుకి పంపిస్తున్నాడు, అంతవరకే. సో దానికి జర్నల్ ఎంట్రీ ఏంటి? కేస్ 4కి ఏ డేట్ అయితే బిల్లు బ్యాంకుకి పంపించడం జరుగుతుందో ఆ డేట్ రికార్డ్ చేయాలి, 1/1/2012. ఎంట్రీ ఏం రాయాలంటే బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అనేటువంటి మనకు ఒక అసెట్గా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా టెంపరరీ అసెట్టే. సో బ్యాంక్లో మనం ఆ బిల్లుని వేయడం జరుగుతూ ఉంది, కాబట్టి ఇక్కడ బ్యాంక్ రిసీవర్గా కన్సిడరేషన్ చేసుకోవచ్చు, లేదా బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ని ఒక అసెట్గా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ రిసీవర్ అయినా డెబిట్ చేయాలా, అసెట్ కమ్స్ ఇన్ అన్న డెబిట్లోనే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ని డెబిట్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి బిల్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. సో గోస్ అవుట్ కాబట్టి దాన్ని క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి సేమ్ 1 lakh, ఇక్కడ 1 lakh కూడా రాసుకోండి, మిస్ అయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హానర్డ్ 4/4. హానర్డ్ అంటే డ్యూ డేట్ వచ్చినప్పుడు అమౌంట్ అనేటువంటి రిసీవ్ చేసుకోవడం. 4/4/2012. 4/4/2012లో ఎంట్రీ ఎలా రికార్డ్ చేయాలంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ అండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. దేనికి అంటే ఈ బిల్ వచ్చిన డ్యూ డేట్ వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ అనేటువంటి ప్రాపర్ డ్రాయీ ఎవరైతే ఉంటారో ఆ డ్రాయీ నుంచి రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకొని మన అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? క్యాష్ని రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డెబిట్లో రికార్డ్ చేసినాం. నెక్స్ట్ మనం ఇందాక ఏదో ఒక టెంపరరీ అకౌంట్ అనేటువంటి ఓపెన్ చేసినాం, ఇంకా దాన్ని ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి. కారణం ఏంటంటే మెచ్యూరిటీ అయిపోయింది కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ కాకూడదు. దాని క్యాన్సిలేషన్ కోసం క్రెడిట్లో టు బిల్స్ అండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అనేటువంటి రికార్డ్ చేయడం జరుగుతుంది. సో డేట్ ఏంటంటే 4/4/2012. నెక్స్ట్ లాస్ట్ ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుండే హానర్డ్ ఎంట్రీ ఫర్ ఆల్ కేసెస్, అన్ని కేసెస్కి కూడా డ్రాయీ బుక్స్లో ఇదే ఎంట్రీ మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ఏంటి అంటే పేమెంట్ అనేటువంటి మనం ఏదైతే లయబిలిటీగా బిల్స్ పేయబుల్ ఉందో ఆ బిల్స్ పేయబుల్ని క్యాన్సిలేషన్ చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆ లయబిలిటీ కట్టేస్తున్నాం. లయబిలిటీ పెయిడ్ ఆఫ్ అన్నప్పుడు వెన్ లయబిలిటీ
ఇంక్రీజెస్ ఇట్ షుడ్ బి క్రెడిటెడ్, వెన్ లయబిలిటీ పెయిడ్ ఇట్ షుడ్ బి డెబిటెడ్. సో కాబట్టి బిల్స్ పేబుల్ అకౌంట్ని డెబిట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఎంట్రీస్ ఫర్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. థ్యాంక్ యూ.